అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. నిత్యం దేశ సేవలో, ప్రజాసేవలో పనిచేసేటువంటి పోలీసులు ఎవరైతే దేశ రక్షణలో అమరులయ్యారో వారిని, వారి కుటుంబాలని స్మరించుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఇందాక ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పారు, దాదాపు 1960 సంవత్సరం నుండి ఈ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని. ఏదైతే 1959 అక్టోబర్ 21 నాడు జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదో, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగినటువంటి అత్యంత భీకర పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనటువంటి సందర్భంలో 1960 అక్టోబర్ 21 నుండి వారి స్మారకంగా ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు నిత్యం దేశ రక్షణలో, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణలో నిమగ్నమై పనిచేస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. లా అండ్ ఆర్డర్ విషయంలో, అదేవిధంగా తీవ్రవాదుల్ని అణచివేసేటువంటి విషయంలో, మావోయిస్టుల్ని అణచివేసేటువంటి విషయంలో, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను నిర్వహించేటువంటి సందర్భంలో, ఆఖరికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సైతం ఒక విధంగా చెప్పాలి అంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే ఏ వ్యవస్థ కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. పోలీసుల యొక్క ప్రాముఖ్యతను మనంతా కూడా ఈ సందర్భంగా స్ఫురణకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే విరామం లేకుండా, సమయం లేకుండా, రాత్రి మౌళ్ళు అనేటువంటి వ్యత్యాసం లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఉండడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓ పక్క దేశంలో సైనికులు సరిహద్దుల్లో దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటే, పోలీసులు దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక విషయాల నుండి దేశాన్ని, సమాజాన్ని కాపాడేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత భుజాన వేసుకున్నటువంటి మిత్రులు పోలీసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి దీపావళి పండుగ నాడు దేశ సరిహద్దుల్లోని సైనికులతో జరుపుకుంటారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నిన్న కూడా ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వాహన నౌక ఉన్నదో అక్కడికి వెళ్ళి వారితో దీపావళి వేడుకలను నిర్వహించినటువంటి సందర్భం మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడానికి, వారి యొక్క నిబద్ధతను, వారి యొక్క కఠోర పరిశ్రమను కూడా గౌరవించడం కోసం. ఈ విధంగా సైనికుల కుటుంబాలతో మనం కలిసి పనిచేసినప్పుడు వారికి ఒక రకమైనటువంటి నైతిక స్థైర్యాన్ని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో ఈ విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తాం. అదేవిధంగా ఇవాళ అమర వీరుల దినోత్సవం సందర్భంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు ఎవరైతే అమరవీరులైనటువంటి పోలీస్ కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తూ ఉన్నాం. దాని ఒక సజీవ నిదర్శనం మనకి ఇప్పుడే ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో 5 పోలీసులు అమరులయ్యారనేటువంటి విషయాన్ని. అంతేకాదు మనందరికీ తెలుసు, ఇవాళ మన జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సోదరి నాగవేణి గారి భర్త నక్సలైట్ని ఏరివేసేటువంటి కార్యక్రమంలో విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం. మరి అటువంటి ఉమేష్ చంద్ర గారిని ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వీరందరి సేవలను గుర్తిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పోలీసులకు మనం స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రభుత్వాలు కానీ అంతేకాదు వారి సంక్షేమం కోసం నిరంతరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా చెప్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనేక రకమైనటువంటి పోలీసుల యొక్క సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. వీటిని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మీ యొక్క రక్షణ కోసం కానీ, మీ యొక్క కుటుంబాల యొక్క సంక్షేమం విషయంలో కానీ తగినటువంటి శ్రద్ధ తీసుకుంటామని పోలీస్ అమర వీరుల దినోత్సవం అయినటువంటి ఈ రోజు సభాపూర్వకంగా నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరైతే అమరులైనటువంటి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వారి యొక్క సంక్షేమం కోసం రాబోయేటువంటి రోజుల్లో మేమంతా కట్టుబడి ఉంటామని సందర్భంగా చెప్తూ
మరొకసారి అమరులైనటువంటి పోలీసులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ అందరికీ కూడా మేము అండగా ఉంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.